ఘనంగా మన పిఠాపురంలో ఆవిర్భావ మన కళ్యాణ్ గారు జరుపుతున్నారు సభని ఎలా అనిపిస్తుంది సార్? చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఆనందపడుతూ ఉన్నాను నేను ఆ విషయంలో. లక్షల మంది వస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కాదు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మనం చూడాలంటే ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కూడా ఖాళీ లేవు మొన్న గత 2-3 రోజుల క్రితం. ఎందుకంటే అంత ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కోసం వస్తూ ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పని వారిని గెలిపించడం కోసం, ఎన్డీఏని గెలిపించడం కోసం అబ్రాడ్ నుంచి ఎలా వచ్చారో ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వినాలి, వారి మాటలు వినాలి, వారి యొక్క సందేశం వినాలని చెప్పని వాళ్ళు ముందే వచ్చేసారు. చాలా పిఠాపురం అంటే ఎవరికి తెలియదు ఒకప్పుడు. సో ఇప్పుడు పిఠాపురం అంటే చిన్న పిల్లలు కూడా చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ అందులో ఎమ్మెల్యే అని. ఎలా అనిపిస్తుంది? చిన్న పిల్లడు చెప్తాడు. ఇవాళ ఆయన నివాసం ఏర్పరచుకుని ఇవాళ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా అక్కడ పెట్టాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు వినికిడే అనమాట. సార్ ఇంకొక విషయానికి వస్తే, కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్యాణ్ గారి కిందికి లాగాలి, ఆయన అవమానించాల విధంగానే మాట్లాడుతున్నారు. సో ఆయన మాట్లాడేది కరెక్టా? 100% కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ప్రజలు చూశారు, ఆంధ్ర ప్రజలు చూశారు, అందరూ ఏవగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రావడానికి హత్య రాజకీయాలతో వచ్చి వాళ్ళు చేస్తానని చెప్పానంటే ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు లేరు. వాళ్ళకి ఆంధ్ర ప్రజలు అందరికీ అర్థమైపోయింది గత ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం ఎవ్వరికీ నచ్చలేదు. అందుకని 151 నుంచి 11లో పడేశారు. అంటే ప్రతిపక్షం అంటే విమర్శించాలి, కానీ ఇంట్లో వాళ్ళని తిడుతూ చాలామంది వైసీపీ వాళ్ళు చేశారు. సో ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది ఈసారి చట్ట ప్రకారం? ఎవరైతే నోరు చారి వాగారో, విచ్చలవిడిగా బూతులు మాట్లాడారో వారిలో దాదాపుగా 10-15 మంది, అందరి పేర్లు నేను చెప్పడం భావ్యమని కాదు కానీ చెప్పచ్చు, నాకు అందరి పేర్లు గుర్తురాదు. ఎవరైతే తిట్టి విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం ధర్మం. రాబోయే రోజుల్లో ఇప్పుడు మోడీ గారు సైతము ఎంతమంది సీఎంలు ఉన్నా ఒక మీటింగ్లో కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన హక్ చేసుకుని పోయే వ్యక్తి మోడీ గారు. సో రాబోయే రోజుల్లో సీఎం అయితే ఎలా ఉంటుంది కళ్యాణ్ గారు? సీఎం అయితే బాగుంటుంది. ఆ నిర్ణయానికి ఆయన ఎప్పుడు ప్రకటిస్తారు, ఆయన ఎప్పుడు సీఎం కావాలని చెప్పారంటే అప్పుడు సీఎం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ధైర్యం ఉంది. ఈ జనం కూడా, పబ్లిక్ కూడా, ఇవాళ ఓటర్లు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, లేకపోతే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతారని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ప్రస్తుతం పరిపాలన బాగున్న విషయంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కూడా బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయనతో సమానంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని మనం అనుకోకర్లేదు. ఆయన ఎప్పుడు నేను సీఎం అవ్వాలి అని చెప్పని అనుకుంటే ఆయన ఆ రోజులు కాగలడు.